అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బందర్స్ కిచెన్. ఈరోజు నేను జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ జున్ను చేయడానికి పంచదారని, బెల్లాన్ని రెండింటిని కూడా తీసుకుంటున్నాను. ఈ రెండింటితో జున్ను చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎంత వాటర్ అంటే మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాసు, ఆ చిన్న గ్లాస్కి సగం వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం పంచదారని కరిగించుకోవాలి. జస్ట్ కరిగితే చాలు, పాకం రావాల్సిన పని అయితే లేదు. మనం జున్ను పాలలో ఈ రెండింటిని వేసి కరిగించే కన్నా ఈ విధంగా స్టవ్ మీద పెట్టి కరిగించి దీనిని మనం జున్ను పాలలో మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తో జున్ను పాలు తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో నార్మల్ పాలని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి పాలనే వేసుకున్నాను. పచ్చి పాలను కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ వాడిన జున్ను పాలైతే 2వ రోజువి, అందుకనే 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ వరకు నార్మల్ మిల్క్ వేసి మిక్స్ చేసుకున్నాను. తర్వాత ముందుగా మనం కరిగించుకున్న బెల్లం, చక్కెర, వాటర్ని కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నప్పుడే స్వీట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ చాలకపోతే ఇప్పుడే మీరు స్వీట్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే నేను వేసుకున్న స్వీట్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు కావలిస్తే ఇలాంటప్పుడే మీరు స్వీట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 1 స్పూను మిరియాల పౌడరు, 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీరు వేసుకోవాలనుకుంటే 1 చిటికెడు సొంటి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే జున్ను అనేది స్మెల్ వస్తుంది కాబట్టి ఇలాచీ పౌడర్ ఎక్కువగా వేయడం వల్ల ఆ స్మెల్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ జున్నుని మనం బాయిల్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక వెడల్పైన లోతైన ఒక స్టీల్ గిన్నెలో వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని బాయిల్ చేయాలి. తర్వాత ఒక చిన్న స్టాండ్ పెట్టి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జున్నుని ఆ స్టాండ్ మీద పెట్టి ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే 4 విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసి చూస్తే ఇంకా జున్ను అయితే అవ్వలేదు. ఆ తర్వాత ఇంకొక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను చాకుని ఏ విధంగా గుచ్చి చెక్ చేసుకున్నాను. చూడండి, చాకుకైతే ఏది కూడా అంటుకోలేదు, అంటే జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం స్టవ్ నుంచి కిందకి దించిన తర్వాత ఆ గిన్నె చల్లారిన తర్వాత లోపల ఉన్న జున్ను గిన్నెని బయటకు తీసేయాలి. చూస్తున్నారు కదా, వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా జల్లీలాగా షేక్ అవుతుంది. ఇది చల్లారుతున్న కొద్దీ గట్టి పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బయటికి తీసి ఈ విధంగా చాక్తో స్క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రాప్ చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, జున్ను అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. జున్ను అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి తింటే చాలా బాగుంది. మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.